హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బోనీ టాక్స్. ఏంటి గిన్నెలు ఎదురుగా వేసుకుని కూర్చుందనుకుంటున్నారా? అలా ఏం లేదండి, ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపిస్తా అనమాట. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. దీనికి హై ప్రోటీన్ ఉంటుంది, ఎనర్జీ కూడా బాగుంటుంది అనమాట. అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. సో నేనైతే చెప్తున్నాను చూడండి. అన్నీ సేమ్ క్వాంటిటీలో, లైక్ బనానా, పోమోగ్రానైట్ అండ్ యాపిల్ అండ్ ఇంకా మీ దగ్గర గ్రేప్స్ ఉన్నా ఏది ఉన్నా సరే అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బనానాని స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసేసుకున్న తర్వాత నేను అందులోనే పోమోగ్రానైట్ అండ్ యాపిల్ కూడా వేసేస్తున్నానండి. చూడండి, ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవే రెండు కాదండి, ఇంకా మీ దగ్గర ఏముంటే అవైతే వేసేసుకోవచ్చు. ఫ్రూట్స్ తినడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్టో మనందరికీ తెలిసిందే కదా. సో దీన్ని ఫ్రూట్ సలాడ్ కింద చేసుకుని తింటే ఇంకా బెనిఫిట్ అండి. దీంట్లో యూజ్ చేసేది బెల్లం అనమాట. చూడండి, ఎంత మనకి టేస్ట్కి సరిపడా బెల్లం అయితే వేసుకుంటే సరిపోతుందండి. పంచదార పంచదారతో చేసిన దానికన్నా బెల్లంతో చేసినవి అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా హెల్దీయేనండి. సో అందులోనే నేను కాచి చల్లార్చిన పాలండి. చూసారా, మ్యాక్సిమం ఫ్రూట్స్ అండ్ పాలు, బెల్లం ఇవన్నీ హెల్త్కి మంచివే. ఇప్పుడు దీన్ని చూసి మీరైతే మందు బాటిల్ అయితే అనుకోవద్దు. మాకు పుట్ట తేనె ఇట్లా అమ్ముతారండి మందు బాటిల్లో చేసి. దాంట్లో ఒక్క చెంచా అయితే పుట్ట తేనె అయితే వేసుకుంటున్నాను. తేనె తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ ఒక్క డ్రాప్ మనకి నోటికి తగిలించినా ఇంకా బాగా, డైట్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో ఇదన్నీ మిక్స్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని తిని చూడండి. అమ్మా, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. బై బై. ఇలాంటి మన్ని ఇష్యూలు